ఈ భూమి మీద ఏర్పడిన 19వ పదార్థం పొటాషియం అండి. పొటాషియం అనేది మనకి మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ ఇంకా మొక్కల్లో కానీ ఒక ముఖ్యమైన పోషకంగా ఉంటుంది. మొక్కల్లో మాత్రం ఇది స్థూల పోషకంగా ఉంటుంది. మనుషుల్లో ఇది పొటాషియం అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే కణాలలో సోడియం లవణాల ప్రసరణకి కానీ ఇంకా కణ శ్వాసక్రియ కానీ ఇంకా కండరాల సంకోచ వ్యాకోచాలకు కానీ ఇంకా ప్రోటీన్ ఉత్పత్తికి కానీ ఈ పొటాషియం అనేది చాలా అవసరం. ఇంకా మొక్కల్లో ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఆకులు దృఢంగా పెరగడానికి మొక్కల యొక్క వేర్లు గుబులుగా రావడానికి ఫలాల పెరుగుదలకి ఇది చాలా అవసరం. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే కృత్రిమంగా పొటాషియం ఎరువులు అనేది కంపల్సరీగా మొక్కకు అందిస్తారు. ఎందుకంటే మొక్కల్లో పొటాషియం అనేది స్థూల పోషకంగా ఉంటుంది. కాబట్టి ఇంకా మనుషుల్లో కూడా ఎంత యూజో మనకి తెలుసు. పొటాషియం లేకపోతే మన హార్ట్ బీట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి పొటాషియం అనేది తగిన పాలలో మనం తీసుకుంటుంటాం. మనం తినే ఆహారంలో పొటాషియం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పొటాషియం తక్కువ అయితే మన హార్ట్ బీట్ అనేది అంటే గుండె కొట్టుకోవడం అనేది తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మన రక్తంలో పొటాషియం లెవెల్ అనేది కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి మనం.